శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం నెల్లూరు నగరంలోని హోటల్ డిఆర్ ఉత్తంలో నిర్వహించారు. వారం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రమణ, ఈసీ మెంబర్ కొండయ్య, కోశాధికారి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులు పాల్గొన్నారు. సందర్భంగా వారు సభను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, రాష్ట్ర నేత అమరావతి కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. పలు హోటల్స్ అధినేతలు శ్రావణ్, కామేశ్వరరావు, కిరణ్, వీరిశెట్టి హజరత్ బాబు, రియాజ్, షబ్బీర్, రెడ్డి, రెడ్డి తదితర హోటల్స్ అధినేతలు పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులకు గుర్తింపు కార్డులను, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమాలన్నీ చేసినందుకు చాలా అభినందనీయండి. అలంకరించినటువంటి పెద్దలకు మరియు నెల్లూరు హోటల్ అసోసియేషన్ నా మిత్ర కుటుంబాన్ని అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ అందరూ ఇలా చూడాలి సార్ ఒకసారి. నా పేరు జి శ్రీనివాసరావు అండి. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెప్టెంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. చేసిన తర్వాత మేము ప్రతి జోన్ నుంచి కూడా మా అసోసియేషన్కి నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలకు గాను 2025 అసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీగా శ్రీ రమణ గారు అనంతపురం వీరిని ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శ్రీ కొండయ్య గారు ఒంగోలు వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే అసోసియేషన్ కోశాధికారిగా బి లక్ష్మీనారాయణ గారు వారి తణుకు వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 3 జోన్ల నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్, జోనల్ సెక్రటరీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సెంట్రల్ జోన్కి వచ్చేసరికి అమరావతి కృష్ణారెడ్డి గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నార్త్ ఈస్ట్ ఆ 5 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ తర్వాత మా బాడీ కొత్తగా ఏర్పడిన తర్వాత మేము ప్రతి జిల్లా పర్యటనకు వెళ్తున్నాం. ఆల్రెడీ గుంటూరు, ఒంగోలు, శ్రీకాకుళం జిల్లాలు జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా విచ్చేయడం అమరావతి కృష్ణారెడ్డి గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. అందరూ కూడా ఎంతో చక్కగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇక మాకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా మేము రేపే ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించాలనుకుంటున్నాం, ప్రభుత్వంతో కూడా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, రాత్రి 12 గంటల వరకు మాకు టైమింగ్ కావాలి. ఆల్రెడీ దాని జీవో కూడా కింద ఇప్పటి ప్రభుత్వం కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి బైఫర్కేషన్ అయినా సీఎంగా ఉన్నప్పుడే మాకు ఆ జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని కాకపోతే ఎక్కడ కూడా అమలు చేయట్లేదు కొన్ని జిల్లాల్లో. దాని నిమిత్తం మేము డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని రేపు కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే లేటెస్ట్గా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో కూడా బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా రాత్రి 12 గంటల వరకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. కనుక హోటల్స్ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. కనుక ఈ తర్వాత ఇప్పుడు నైట్ కల్చర్ కూడా మనకు కూడా పెరిగింది. ఏవైతే బస్సెస్ కానీ, లేకపోతే ట్రావెల్స్ కానీ, అట్లాగే ట్రైన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ అన్ని సిటీస్లో కూడా ఈ నైట్ ట్రావెలింగ్ అని పెరగడం వల్ల ఈ ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇది ఫుడ్ దొరకకపోతే ఇబ్బంది అవుతుందన్న విషయం ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అడుగుతూ ఉన్నాము. అట్లాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ స్టేటస్. ఈ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి లాస్ట్ టైమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టూరిజం డే నాడు ఇండస్ట్రియల్ స్టేటస్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. వారు అనౌన్స్ చేస్తూ ఈ 1 ఇయర్లో లాస్ట్ 1 ఇయర్లో ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారో, వ్యాపారం ప్రారంభించారో వాళ్ళ వరకే ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తాము ఆతిథ్య రంగంలో అని చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి హోటల్స్ 90% హోటల్స్కి అది వర్తింపు చేయట్లేదు. కనుక దాన్ని మొదటి నుంచి ఉన్న హోటల్స్కి కూడా ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో కానీ, అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ, జిఎస్టీలో కానీ కొన్ని రకమైన చాలా ప్రయోజనాలు ఉంటాయి. కనుక వాటిని ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే మా హోటల్స్ రంగంకి వచ్చేసరికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్
ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చేయొచ్చండి, చేయకూడదు కాదు. ఎందుకంటే మేము కూడా మా బాధ్యతగా రుచిగా శుచిగా ఫ్రెష్ ఫుడ్ తెచ్చి చేయవలసిన బాధ్యత మాకుంది. అలాగే చేస్తారు కూడా. ఎవరు కూడా ఏ హోటల్లో కూడా మేము ఇది పాడు చేసినవి ఆహార పదార్థాలు పెట్టాలనో లేకపోతే కలర్స్ వాడాలనేటువంటి మేము ఎప్పుడు అనుకోము. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యం బాగుంటేనే ఒక మంచి రుచికరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో తయారు చేసి ఇస్తేనే ఆ హోటల్కి ఒక మంచి గుడ్ విల్ ఉంటుంది. కనుక దాని నిమిత్తం మేము కూడా ఖచ్చితంగా అసోసియేషన్ పరంగా మేము కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాము, జాగ్రత్తగా చేయండి. వార్నర్స్ కూడా అందరూ చేస్తూ ఉంటారు. కాకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి లేనిపోయిన ఇబ్బందులు పెట్టి దాన్ని కొంచెం ఎక్కువగా చిత్రీకరించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతో బాగా నమ్మకమైనటువంటి హోటల్స్, ఎంతో మంచి స్థాయిలో ఉన్న హోటల్స్ను కూడా వీధిపాలు చేయడం జరుగుతుంది. వాటిల్లో కూడా ఈ ఎటువంటి అవకాశాలు చేయకుండా మా వరకు ఏదైనా తప్పు ఉంటే కేసు పెట్టవచ్చు. కానీ అసెంబ్లీ మినిస్టర్ కూడా అంటే మా కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఎవరు మన కొండపల్లి శ్రీనివాస్ గారు రేపే ఆయనతో అపాయింట్మెంట్ ఉన్నది. రేపంతా నేను అక్కడే ఆయనతో పాటు ఉన్నాను. మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను ఆయనతో డిస్కస్ చేశాను. ఆయన కూడా చెప్పారు, అదే మీరు చెప్పినట్టు ఆలోచన చెప్పారు. మీరు సార్ ఇవన్నీ తయారు చేసి ఇస్తే అసలు యాక్చువల్గా మీరు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు ఓవరాల్గా హోటల్ ఇండస్ట్రీ అనేసి అని. సో దాని గురించి కూడా మేము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద కూడా చేసి కొన్ని చేయమని అడుగుతూ ఉన్నాము. మీరు చెప్పేటట్టు పెద్ద హోటల్స్ వరకే ప్రభుత్వం కూడా ఇస్తుంది. టూరిజం పాలసీలో కానీ దీంట్లో కూడా పెద్ద హోటల్స్ తప్ప బడ్జెట్ ఒరిజినల్గా పెద్ద హోటళ్ళు అంటే టూరిజం ఎన్ని ఉన్నాయి మ్యాక్సిమం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 20-25 హోటల్స్ ఉన్నాయి. అంతమించి లేవు. ఏది 3 స్టార్ రేట్ హోటల్స్ కానీ బట్టి ఇప్పుడు మా అసోసియేషన్కి వచ్చేసరికంటే మినిమం అసోసియేషన్లో ఉన్నవి 5,000 హోటళ్ళు ఉన్నాయి. మేము చాలా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, చాలా ట్యాక్స్లు పే చేస్తాం. కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిస్థితి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందట్లేదు. వాటి గురించి కూడా మేము రేపే నేను ఎంఎస్ఎం మినిస్టర్ గారిని కలిసి ఇవన్నీ వివరంగా తెలియజేయడం. మీడియా సోదరులకు నమస్కారాలు. నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఆనబుల్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు అందరూ కూడా మా ఆహ్వానం మేరకు రావడం జరిగింది. దానికి ప్రత్యేక అతిథిగా వినోద్ గారు రావడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం, మెంబర్స్ పెంచడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం, కొత్తగా ప్రెసిడెంటు అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబానికి ఇచ్చే ఒక పెద్ద సంస్థ. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది. కానీ లక్షల కుటుంబాలకి ఇచ్చే హోటల్ పరిశ్రమ గుర్తించడం లేదు. దానివల్ల ఏమైందంటే హోటల్ పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు. ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కారణం ప్రభుత్వం హోటల్ పరిశ్రమకి తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల హోటల్ పరిశ్రమ కొంత వెనుకబాటు జరుగుతుంది. ఈరోజు 5,000 మంది సభ్యులున్న హోటల్ అసోసియేషన్, ఏపీ హోటల్ అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది. ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాం. కానీ ప్రభుత్వం ఈరోజు ఏ ఆపద వచ్చినా కూడా లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ వస్తే 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ 25 లక్షలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ అసోసియేషన్ ఒక కలయిక ఉంటుంది, ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది. మన విజయవాడ జరిగిన ఫ్లడ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాం. నెల్లూరు జిల్లా నుంచి రోజుకు 10 లారీలు పంపించాడు మేము. అలా మేము ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా కూడా ముందు వచ్చేది హోటల్ పరిశ్రమ. అలాంటి హోటల్ పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల హోటల్ పరిశ్రమకి హోటల్కి రావడం తగ్గిపోయారు. దానివల్ల కరెంటు బిల్లులు, జీతాలు, గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది. ఒకప్పుడు ఇది చెప్తున్నా హోటల్ యజమాని కన్నీళ్ళు కలుపుడు, కళ్ళల్లో రక్తం వస్తుందండి. ఆ విధంగా ముందుకు పోయింది. కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే హోటల్ పరిశ్రమ ఆదుకోవాలి. ఆదుకోకపోతే కొన్ని లక్షల మంది కుటుంబాలు ఎంప్లాయీస్ వాళ్ళు ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఒక హోటల్ అంటే ఒక యజమాని అంటే ఒక 50-60 కుటుంబాలు అతను పోషించారు. కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ హోటల్ పరిశ్రమకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఒకటి వచ్చి ఇండస్ట్రీకి గుర్తిస్తే మాకు గ్యాస్ మీద, కరెంటు మీద సబ్సిడీ వస్తుంది, కొంత మాకు ఉపయోగపడుతుంది. రెండవది బార్లకి రాత్రి 10 గంటల పర్మిషన్ ఇచ్చారు. హోటల్ 10:30 అన్నారు. ఎగమైనా ఊరు కానీ ఊరిలో పోయినప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి హోటల్ టైమింగ్స్ కూడా 12 గంటలకి వాళ్ళని మా అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పారు. అలాగే హోటల్స్కి ఈ మధ్యకాలం నా హోటల్ రైడ్ చేశారండి ఒక అధికారి. అప్పుడే మేము కొత్తగా మాగుంటే హోటల్ పెట్టాము.
వచ్చి ఆ హోటల్ డ్యామేజ్ చేశారు. అప్పుడు దాకా కలెక్షన్ ₹1,00,000 ఉంది, డ్యామేజ్ అవ్వగానే 30,000కి వచ్చేసింది. ఈ 30,000 ఇప్పటికి ఇంకా 40,000కి వచ్చింది. అంటే ప్రజల్లో కూడా మనం పోయి ఇది చూడు అని చెప్తే నమ్ముతారు. హోటల్లో చెడిపోయిన వస్తువు పెడతారు. ఇలా మేము బతుకున్నాము, ఈరోజు కోట్ వేసుకున్న కారు తిరుగుతున్నామంటే మా కస్టమర్లు మా దేవుళ్ళు. వాళ్ళకి మంచి భోజనం పెట్టడమే మా ధ్యేయం. నెల్లూరు అంటే ఒక మంచి ఫుడ్. ఒక అధికారి వచ్చి ఒక మీడియాని తీసుకొచ్చి చెప్పిన ఆ హోటల్ డ్యామేజ్ అయితే ఓ హోటల్ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఒక అధికారి రావచ్చు, అధికారి వచ్చిన తర్వాత దాంట్లో సలహాలు ఇవ్వచ్చు. అది మీడియా ద్వారా ఇప్పుడు ఏదైనా కూడా అప్పుడే మనకి మన రమణ గారు చెప్పారు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు, బాయిల్ చేయకుండా ఏ వస్తువు ఉండదు. కొండ గారు చెప్పినట్టుగా మాకు 10 గంటలకల్లా ఫ్రైడ్ రైస్, ఆనియన్స్ బాయిల్ చేసి, చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం. అప్పుడు రాగా ఐటమ్ వేస్తాం. అవి తీసుకెళ్ళి రోడ్లు వేసి ఇవి పాచిపోయినని చెప్తే ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్ స్వచ్ఛమైన ఫుడ్ పెడతాం మేము హోటల్ డిస్ట్రిక్ట్. కాబట్టి మా కస్టమర్ని మేము కాపాడుకుంటాం. చిన్న పిల్లలు వస్తుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ పంపించేటప్పుడు మీడియాని తీసుకురాకుండా పెనాల్టీ సలహా చేయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ హోటళ్ళ పరిస్థితి బతికించమని చెప్పి మీరు ప్రభుత్వాన్ని వేడుకుంటాం మీ ద్వారా. ఎందుకంటే అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్, అలాగే శివరాత్రులు ఇవన్నీ వచ్చిన వల్ల అయ్యప్ప స్వాములు హోటల్ నుంచి చాలా కష్టాలు ఉంది. కాబట్టి దయచేసి హోటల్ పరిశ్రమని ఆదుకోమని మీ ద్వారా తెలియజేస్తూ మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ, అలాగే అన్ని జిల్లాలలో అసోసియేషన్ బలపరచాలి. ఇప్పుడు వారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మెంబర్స్ ఉన్నారు. 5,000 మెంబర్స్ అంటే దాన్ని మనం 10,000 చేసినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే వాళ్ళు వింటారు. కాబట్టి అసోసియేషన్ మెంబర్స్ కూడా పెంచే విధంగా మా జిల్లాగా ప్రతి జిల్లా కూడా కృషి చేయాలని నేను కోరుకుంటాను. ఆ స్టేట్ అసోసియేషన్ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం. స్టేట్ అసోసియేషన్ బలంగా లేకపోతే మన బలం. కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఓట్ల పరిస్థితి అందరూ కూడా కాపాడని చెప్పి ఎదురుగా సెలవు తీసుకుంటూ, కమిటీకి అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, మీడియాకి మరీ నా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను.